హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విహాన్ వండర్స్. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇప్పుడు వచ్చేసి వీడియో తమిళనాడు స్పెషల్ అండి, చపాతీ ఎగ్ కొట్టు. దీనికి కావాల్సినవి ఫస్ట్గా చపాతీస్, ఎగ్స్, ఆనియన్స్, టమోటా, పచ్చిమిర్చి, చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, సాల్ట్, ఇంకా ఆయిల్. మీకు ఎక్స్ట్రా కావాలంటే గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు, పుదీనా, కొత్తిమీర, ఇవన్నీ కూడా మీ టేస్ట్ని తగ్గట్టు మీరైతే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ గరం మసాలా అయితే యూజ్ చేయడం లేదండి, పుదీనా కొత్తిమీర కూడా యూజ్ అయితే చేయడం లేదు, అవి మీ ఆప్షన్స్. నెక్స్ట్ ఇందుకోసం అయితే ఫస్ట్ మనం ముందుగా చేసుకున్న చపాతీని ఇలా రోల్ చేసి సన్నగా కట్ చేసుకోవాలంటే మనకి న్యూడిల్ షేప్లో వస్తాయి కదా, అలాగైతే కట్ చేసుకోవాలి. ఈ రెసిపీ అయితే మా ఆయన ఇంతకుముందు చెన్నైలో వర్క్ చేసేవాడు కదా, అప్పుడైతే కొంచెం బాగా తింటుండేవాడు అనమాట. సో ఇన్ని రోజుల తర్వాత గుర్తొచ్చింది చేసుకుందాం అన్నట్లు మేము ట్రై చేసాము. చపాతీస్ చూసారా, కట్ చేసిన తర్వాత ఇలా అయితే వచ్చాయి. నేనైతే ఇది చేయడము ఫస్ట్ టైమే, తినడము ఫస్ట్ టైమే అండి, నచ్చింది నాకు కూడా. ప్యాన్ పెట్టేసి 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక అందులో జీలకర్ర, చెక్క, లవంగం, యాలుక, మిరియాలు, బిర్యానీ ఆకు, అవన్నీ ఇంకా మన ఇష్టం అండి. స్పైసెస్ అన్నీ మనకి ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు. నేను ఇంక ఇక్కడ విహాన్ కూడా తినాలి కదా అని స్పైసెస్ అయితే అన్నీ తక్కువే యాడ్ చేశాను. అవన్నీ కొద్దిగా వేగాక మనము ఫస్ట్ అయితే ఆనియన్స్ కొద్దిగా, ఎక్కువ కాదు, లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం ఇప్పుడు కరివేపాకు అండ్ పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటే అన్నీ ఈక్వల్గా ఫ్రై అవుతాయి. మనకప్పుడు మనకి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ ఫ్రై అయితే మనకి తినడానికి ఈజీగా ఉంటుందండి, లేదు లాస్ట్లో యాడ్ చేసామా అది మనము తినలేము. సో ఇలా ఎవరైనా ట్రై చేయండి. ఆనియన్స్ కంటే ముందు కూడా పచ్చిమిర్చి వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది, ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఎవరైనా చేయకుండా ఉంటే. ఇప్పుడు చూసారా మనకి ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై అయ్యాయి కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా పచ్చివాసన పోయే వరకు మనం అయితే వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత మనమైతే టమోటాస్ అండి, కొందరు ఎక్కువ ఇష్టపడతారు, కొందరు ఇష్టపడరు, వాళ్ళ టేస్ట్ని బట్టి వాళ్ళైతే యాడ్ చేసుకోవచ్చు. టమోటాస్ ఉంటేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీనికి. నెక్స్ట్ ఇంకా టమోటాస్ వేగే లోపల నేను ఇక్కడ ఏమంటే ఎగ్స్ అనేవి బ్రేక్ చేసి ఒక బౌల్లో అయితే వేసి పెట్టుకుంటున్నానండి, ఎందుకంటే కొంచెం ఈజీ అవుతాయి. మళ్ళీ మనం అప్పుడు డైరెక్ట్ ప్యాన్లో వేస్తే కన్నా కొంచెము పెంకులు కూడా పడే ఛాన్సెస్ ఉన్నాయి కదా అన్నట్లు. ఇక్కడ ఇంకా టమోటా కొంచెం వేగిన తర్వాత కారము, ధనియా పౌడరు, పసుపు, ఉప్పు అయితే కూడా యాడ్ చేసేసానండి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక 3 మినిట్స్ అలా కలిపేసి మనము లిడ్ పెట్టేసినామంటే బాగా వేగిపోతాయి. ఇలా వేగిన తర్వాత మనం ఏం చేయాలంటే ఆ ఉండే మసాలాని మనము ప్యాన్కి అవుట్ సైడ్స్ అంతా పెట్టుకోవాలండి, సో దట్ మనం ఎగ్ బ్రేక్ చేసేస్తే అక్కడే ఉండేలాగా. దీనికైతే మనం మెయిన్ ఇట్లా గుంతగా ఉంటుంది కదా, ఆ కడాయి అయితే బాగుంటుంది. నా దగ్గర అది లేదు కాబట్టి నార్మల్ది పెట్టాను. ఇవి వేసేయాలండి, ఎగ్స్ అనేది మిడిల్లో వేసుకోవాలి, కొంచెం ఆయిల్ వేసి కొద్దిసేపు మనం కలుపుకుండా అలానే పెట్టేసి తర్వాత లైట్గా అయితే ఇట్లా కలుపుకోవాలి. మనకి ఎగ్ అనేది కొంచెం ఇట్లా లిక్విడ్ టైప్లో ఉన్నప్పుడే మనం చపాతీ అనేది యాడ్ చేసుకోవాలండి, ఎందుకంటే మనకు అప్పుడు ఆ ఎగ్ చపాతీ రెండు బాగా మిక్స్ అవుతాయి కాబట్టి అప్పుడు టేస్ట్ మనకి బాగుంటుంది. లేదు కొంచెం డ్రై అయిన తర్వాత వేస్తే ఏమవుతుందంటే ఎగ్ సపరేట్, చపాతీ సపరేట్ అలా ఉంటుంది. చూసారా, దీనికి నాకు తెలిసి ఇప్పుడు ఒక 5 to 10 మినిట్స్ అయితే ఇలాగే పెట్టామంటే మనకి ఎగ్ చపాతీ కొట్టు అనేది రెడీ అయిపోతుందండి. ఇంకొంచెం డ్రై అవుతే చాలా బాగుంటుంది. చూసారా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కొత్తిమీర కావాలంటే చల్లుకోవచ్చు. చూసారా, ఫైనల్లీ మనకి ఎగ్ చపాతీ కొట్టు రెడీ అయింది. విహాన్ అయితే టేస్ట్ చేస్తున్నాడు. చూసారు కదా, మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ టు గెట్ ద నోటిఫికేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye bye. See you in next video.